హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ సిరీస్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో టాపిక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఈ సెషన్ అందరూ చూడాలి. ఎందుకంటే ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో దీని యొక్క రీసెంట్ అప్డేట్స్ చాలామంది టీచ్ చేయట్లేదు. ఇంకా ఓల్డ్ ప్రొవిజన్స్నే చెప్తూ వచ్చారు. చాలామంది యాస్పిరెంట్స్ ఈ పర్టికులర్ వీడియోస్ని చూసి కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ ఆప్షన్స్ పెట్టే ఛాన్స్ ఉంది. మనకి యూట్యూబ్లో అయినా సరే, ఈవెన్ గూగుల్ రిసోర్సెస్లో డిఫరెంట్ వెబ్సైట్స్లో కూడా ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని, అమెండ్మెంట్స్ని ఇంకా అప్డేట్ చేయలేదు. సో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మీరు ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ అనేది పిక్ చేసుకోగలరు, లేకపోతే ఖచ్చితంగా రాంగ్ ఆప్షన్నే పెడతారు. అందుకని చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ సెషన్ మాత్రం అసలు మిస్ చేయొద్దు. ఓకే, పర్ఫెక్ట్. So without any further delay, let's start our session. Welcome to Sairam Sampatirao Education. This is Venkat. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్. సో ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో ఇది ఏ పర్టికులర్ చాప్టర్లోకి వస్తుంది అంటే ఇట్ కమ్స్ అండర్ ఫినాన్షియల్ మార్కెట్. సో ఫినాన్షియల్ మార్కెట్లో మనకి టూ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనీ మార్కెట్, సెకండ్ వన్ వచ్చేసరికి క్యాపిటల్ మార్కెట్. సో మనీ మార్కెట్కి క్యాపిటల్ మార్కెట్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే మనీ మార్కెట్లో ఇష్యూ చేసే సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క టెన్యూర్ లెస్ దాన్ 1 year ఉంటుంది, లెస్ దాన్ 365 days ఉంటుంది. క్యాపిటల్ మార్కెట్లో ఇష్యూ చేసే సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క టెన్యూర్ అనేది గ్రేటర్ దాన్ 1 year ఉంటుంది, అంటే గ్రేటర్ దాన్ 365 days ఉంటుందన్నమాట. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 365 days. ఇది ఒక మెయిన్ డిఫరెన్స్. మనీ మార్కెట్ని రెగ్యులేట్ చేసేది ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. క్యాపిటల్ మార్కెట్ని రెగ్యులేట్ చేసేది ఎవరంటే సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో ఈ రెండు డిఫరెన్సెస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఫినాన్షియల్ మార్కెట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ మీట్. సో నథింగ్ బట్ ఇక్కడ మనకి మనీ సర్ప్లస్ ఉన్నవాళ్ళు అండ్ మనీ కోసం వెతుకుతున్న వాళ్ళు, నథింగ్ బట్ డెఫిసిట్ ఉన్న వాళ్ళు మీట్ అయ్యే ప్లేస్నే ఫినాన్షియల్ మార్కెట్ అని చెప్పి పిలుస్తాం. సో కొంతమంది దగ్గర మనీ ఎక్కువగా ఉంది, మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ దొరికితే ఓకేనా ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకొక సైడ్ ఏంటంటే మనీ కోసం కొంతమంది వెతుకుతూ ఉంటారు, లైక్ గవర్నమెంట్ కానీ ఓకేనా, లేకపోతే కార్పొరేట్ కంపెనీస్ కానీ. సో గవర్నమెంట్కి తెలుసు డిఫరెంట్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, చాలా ఖర్చులు ఉంటాయి. అండ్ కార్పొరేట్ కంపెనీస్ కూడా ఏంటంటే ఉన్న బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవటం, లేకపోతే కొత్త బిజినెస్ని స్టార్ట్ చేసుకోవడం. సో ఈ పర్పసెస్ కోసం వీళ్ళకి క్యాపిటల్ కావాలి. సో మనీ కావాలంటే వచ్చి మనల్ని అడిగితే ఊరికి నిచ్చేస్తామా? ఇవ్వము. సో వాళ్ళు ఏం చేస్తారు, మనకి కొన్ని సెక్యూరిటీస్ని ఇష్యూ చేస్తారు. వాళ్ళు మనకి కొన్ని సెక్యూరిటీస్ని ఇష్యూ చేస్తారు, మనం వాళ్ళకి మనీ ఇస్తామన్నమాట. సో దానికి ఒక టెన్యూర్ ఉంటుంది, దానికి ఒక ఫేస్ వాల్యూ ఉంటుంది, దానికి ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. ఇదంతా మనం ఫినాన్షియల్ మార్కెట్స్లో చూస్తాం. ఓకేనా? పర్ఫెక్ట్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్. సో మనీ మార్కెట్లో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, క్యాపిటల్ మార్కెట్లో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఏదైతే ఉందో ఇది మెయిన్గా మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ కిందకి వస్తుంది. ఓకేనా? మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ కిందకి ఇది రావటం అనేది జరుగుతుంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, దీని యొక్క టెన్యూర్ అంతా, ఎవరెవరు ఇష్యూ చేయొచ్చు, ఎవరెవరు వీటిని కొనొచ్చు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఆప్షన్స్ వస్తాయి, ఇవి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? రైట్. సో సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఫస్ట్ టైం మన ఇండియాలో ఎప్పుడు ఇష్యూ చేశారంటే ఇన్ ద ఇయర్ 1989. 1989 ఇండియాలో ఫస్ట్ టైం సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ని ఇష్యూ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. సో సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ని ఇష్యూ చేయండి, సో ఇలా ఇష్యూ చేసి మనం మనీ రైజ్ చేయొచ్చు. ఇలా ఈ డీటెయిల్స్ మొత్తం ఎవరు మనకి ప్రపోజ్ చేశారంటే ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై వాగుల్ కమిటీ. ఓకేనా? సో సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్కి రిలేటెడ్ కమిటీ పేరు అని చెప్పి అడిగితే వాగుల్ కమిటీ అని చెప్పి చెప్పొచ్చు. మన ఇండియాలో ఫస్ట్ టైం సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ని ఇష్యూ చేసింది ఎప్పుడు అంటే 1989. ఓకే, అసలు ఎవరు ఇష్యూ చేస్తారు, ఎవరికి పర్మిషన్ ఉంటుంది? సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ని ఇష్యూ చేసే పర్మిషన్ ఎవరెవరికి ఉంది అంటే మన ఇండియాలో ఎవరెవరు ఇష్యూ చేయొచ్చు అంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, scheduled commercial banks, next one regional rural banks, RRBs అని చెప్పి పిలుస్తాం, రీజనల్ రూరల్ బ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్.
స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్. ఓకేనా? సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్, వీళ్ళ ముగ్గురు ఈ పర్టికులర్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ని ఇష్యూ చేయొచ్చు. వీళ్ళేనా సార్, ఇంకెవరు ఇష్యూ చేయకూడదు అంటే లేదమ్మా, ఇంకొంతమంది ఉంటారు. సో ఇలా బ్యాంక్స్తో పాటు కొన్ని ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. సిడ్బి, ఎగ్జిమ్, నాబార్డ్, ఓకేనా, ఐడిబిఐ, ఇలా కొన్ని ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అన్నమాట. వీటినే మనం ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఇలా మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్ నథింగ్ బట్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్. వీటితో పాటు ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ టూ సెట్స్ ఎవరైతే ఉన్నారో దే కెన్ ఇష్యూ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్. వీళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ని ఇష్యూ చేయొచ్చు అనమాట. పర్ఫెక్ట్. సో ఒకప్పుడు ఏంటంటే ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇష్యూ చేయడానికి పర్మిషన్ అనేది లేదు. తర్వాత అమెండ్మెంట్ చేసి 2021లో ఆ తర్వాత నుంచి వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చాలామంది చెప్పట్లేదు. సో అందుకనే ఈ పర్టికులర్ సెషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంకా ఉన్నాయి అప్డేటెడ్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్పుకుంటూ వెళ్తాను. సో జాగ్రత్తగా వినండి. సో ఎవరెవరు ఇష్యూ చేస్తారో మనకి తెలిసిపోయింది. మరి ఎవరెవరు కొనొచ్చు? హూ కెన్ బై, హూ ఆర్ ఎలిజిబుల్ టు బై? ఒకప్పుడు కామన్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ అలౌడ్ ఒకప్పుడు. బట్ ప్రెజెంట్ మనలాంటి కామన్ ఇండివిజువల్స్ కూడా కొనొచ్చు. మనతో పాటు ఇంకెవరెవరు కొంటారంటే కార్పొరేట్ కంపెనీ వాళ్ళు కొంటారు, అండ్ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా కొంటారు, అండ్ కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఉంటాయి, వాళ్ళు కూడా వీటిని తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో బేసికలీ ఎలా జరుగుతుందో చెప్తాను చూడండి. దిస్ ఈజ్ బ్యాంక్, దిస్ ఈజ్ ఏ బ్యాంక్ అండ్ దిస్ ఈజ్ మీ. నా దగ్గర మనీ సర్ప్లస్గా ఉంది. నా దగ్గర మనీ చాలా అంటే చాలా సర్ప్లస్గా ఉంది. నేనేమనుకుంటున్నానంటే ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ దొరికితే ఇన్వెస్ట్మెంట్ చేద్దాము. సో నా దగ్గర ఖాళీగా స్టాగ్నెంట్గా పెట్టుకుంటే ఎటువంటి ఉపయోగం లేదు కదా, ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ అయినా వస్తుంది, సో బాగుంటుంది అని చెప్పి ఇలా నేనేం చేస్తానంటే ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, హే బ్యాంక్, నేను ఇలా సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ రూపంలో సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి చూస్తున్నాను, సో అమౌంట్ తీసుకో అని చెప్పి నేను బ్యాంక్లో సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ లాగా చేస్తాను అనమాట. సో ఇన్ రిటర్న్ బ్యాంక్ నాకు ఏం చేస్తుందంటే ఒక ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ ఇస్తుంది అనమాట. ఒక ఆన్లైన్ డాక్యుమెంట్ లైక్ ఏ పీడిఎఫ్ అలా ఉంటుంది. నథింగ్ బట్ దీన్ని డీమెటీరియలైజ్డ్ ఫామ్ అని చెప్పి కూడా పిలుస్తాం. డీమెటీరియలైజ్డ్ ఫామ్. సో యాక్చువల్గా ఏంటంటే ఈ బాండ్స్ కానీ సెక్యూరిటీస్ కానీ ఒకప్పుడు ఫిజికల్ పేపర్స్ లాగా ఇచ్చేవాళ్ళు, పేపర్ ఫామ్లో ఇచ్చేవాళ్ళు. బట్ కొన్నిసార్లు ఏమయ్యేదంటే ఆ పేపర్స్ పాడైపోవటం, లేకపోతే కాలిపోవటం, డ్యామేజ్ అయిపోవటం, లేకపోతే ఆ పేపర్స్ని వేరే వాళ్ళు దొంగతనం చేయటం, ఇటువంటివి జరిగేవి అనమాట. సో ఈ భయంతో కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భయపడుతూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారంటే సింప్లీ ఒక ఎలక్ట్రానిక్ పీడిఎఫ్ లాగా తయారు చేసి ఇచ్చేసేవాళ్ళు. ఓకేనా? ఒక డీమెటీరియలైజ్డ్ ఫామ్లో ఒక డాక్యుమెంట్ లాగా తయారు చేసి మీ అకౌంట్లోకి ఇచ్చేస్తారనమాట. ఇప్పుడు ఎవరైనా దొంగతనం చేయగలరా? అవునా? సో ఇప్పుడు అది డ్యామేజ్ అవ్వగలదా? లేదు కదా. సో చక్కగా మీ యొక్క డేటాబేస్ మీ యొక్క అకౌంట్లో స్టోర్ అయ్యి ఉంటుంది. సో అందుకని చెప్పి సో నా దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉన్నప్పుడు నేను బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అనే ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. సో వాళ్ళు నాకు ఒక ఎలక్ట్రానిక్ ఫామ్ అనేది ఇస్తారు. ఓకే, నువ్వు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసావు, టెన్యూర్ వచ్చేసరికి ఓకేనా, సో సమ్ టైం పీరియడ్ ఉంటుంది, నీకు ఇంత ఇంట్రెస్ట్ రేటు యాడ్ చేసి ఇస్తాను యాన్యువల్గా. సో ఓవరాల్గా అయిపోయేసరికి నీకు ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ని కూడా యాడ్ చేసి ఇస్తాను, సో ఎంజాయ్ అని చెప్పి నాకు బ్యాంక్స్ చెప్తూ ఉంటారు. ఓకేనా? సో ఇక్కడి వరకు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వాగుల్ కమిటీ 1989, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ వీళ్ళందరూ ఇష్యూ చేయొచ్చు. వీటితో పాటు ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇష్యూ చేయొచ్చు అనమాట. సో ఎవరెవరు కొనొచ్చు అంటే మనలాంటి కామన్ ఇండివిజువల్స్, కార్పొరేట్ కంపెనీస్ కూడా ఎక్కువగా డబ్బులుండి వాళ్ళు ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా వాళ్ళు కూడా ఇదే. సో మ్యూచువల్ ఫండ్ మనకు తెలుసు కదా. సో కొంతమంది పీపుల్ ఉంటారు, ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ ఉంటాడు, వీడు ఏం చేస్తాడంటే వీళ్ళందరి దగ్గర నుంచి మనీ తీసుకుంటాడు. ఓకేనా? వీళ్ళందరి దగ్గర పూల్ చేసిన మనీని తీసుకొని మనోడు ఏం చేస్తాడంటే డిఫరెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఆ వచ్చిన ప్రాఫిట్స్లో మనోడు సమ్ అమౌంట్ తీసుకొని మిగతా ప్రాఫిట్ వీళ్ళందరికీ షేర్ చేస్తూ ఉంటాడు.
ఇక్కడ మనోడికి అడ్వాంటేజ్ ఏంటంటే మనోడిది అసలు ఎటువంటి మనీ ఉండదు. మనోడు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరంలా. మనోడు ఏం చేస్తున్నాడంటే ఎవరికైతే ఈ ఫినాన్షియల్ నాలెడ్జ్ లేదో, ఎవరికైతే ఫినాన్షియల్ లిటరసీ లేదో, అంటే మనందరికీ కొంతమంది తెలియదు కదా, ఇలా గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని, టీ బిల్లు, క్యాష్ మేనేజ్మెంట్ బిల్లు, కమర్షియల్ పేపరు, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, హుండీ, ఇలా చాలా ఉంటాయి. సో వీటి గురించి తెలియదు కదా, ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనీ వస్తుందని చెప్పి. సో అలా ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళకి మనం చెప్పి వాళ్ళ తరపున వాళ్ళ దగ్గర నుంచి మనం మనీ తీసుకొని మనం మన యొక్క నాలెడ్జ్ని యూజ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. అలా వచ్చిన ప్రాఫిట్స్లో నేను సమ్ అమౌంట్ ఆఫ్ షేర్ తీసుకొని మిగతా షేర్ వీళ్ళందరికీ షేర్ చేసేస్తాను. ఇది మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు చేస్తారు. సో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇలా కామన్ పీపుల్ దగ్గర మనీ తీసుకొని ఇలా సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారన్నమాట. దట్స్ ఇట్. ఓకేనా? రైట్. ఫర్దర్ మూవింగ్ ఇన్ టు ద సెషన్, దేర్ ఈస్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మీ అందరికీ తెలుసు మన ఇన్స్టిట్యూట్లో మనం ప్రొవైడ్ చేసే ప్రీమియం కోర్స్ UPSC 0 to Zenith అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని మీద ప్రజెంట్ దివాళీ ఆఫర్ అయితే నడుస్తుంది. సో ఈ ఆఫర్ని బేస్ చేసుకొని యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ద కోర్స్ వచ్చేసరికి 50,000. సో దివాళీ ఆఫర్ని బేస్ చేసుకొని ఈ కోర్సుని మీకు 30,000కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 30,000ని కూడా మీరు ఒకేసారి పే చేయాల్సిన అవసరం అయితే లేదు. కావాలనుకుంటే ఈఎంఐ ఆప్షన్స్లో ఎవ్రీ మంత్ 5,000 పే చేస్తే చాలు. ఇలా 6 months ఈఎంఐ పే చేస్తే ఈ బ్యూటిఫుల్ కోర్స్ మీ చేతిలో ఉంటుంది. ఈ కోర్స్ యొక్క మెయిన్ హైలైట్స్ ఏంటంటే ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఒకసారి పే చేస్తే చాలు మీకు లైఫ్ టైం యాక్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఈ కోర్స్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్తో కూడా వస్తుందన్నమాట. కావాలనుకుంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. మీకు ఎప్పుడన్నా కుదరకపోతే యూ కెన్ వాచ్ రికార్డెడ్ క్లాసెస్ n నెంబర్ ఆఫ్ టైమ్స్. అండ్ కరెంట్ అఫైర్స్ని కూడా లింక్ చేసి మీకు క్లాసెస్ అనేది చెప్తుంటారు. సో ఫ్యాకల్టీ అని వాళ్ళు ఎప్పుడైతే లైవ్ క్లాస్ తీసుకుంటారో దాంట్లో స్టాటిక్తో పాటు డైనమిక్ కంటెంట్ని కూడా లింక్ చేసి మీ మీద బర్డెన్ అనేది తగ్గుతూ ఉంటుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే సో కరెంట్ అఫైర్స్ని ఇలా లింక్ చేసుకొని చదవాలా, ఓకే సో ఇటువంటి టాపిక్స్కి కరెంట్ అఫైర్స్ని ఇలా యాడ్ చేసుకొని లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్ని కలుపుకుంటూ వెళ్తే మన ప్రిపరేషన్ అనేది బాగుంటుంది. సో వీటి మీద క్వశ్చన్స్ అనేది వస్తాయి అనే థాట్ మీకు వస్తుంది. సో బిగినర్స్ ఇక్కడే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో అందుకనే ఇటువంటి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు టెస్ట్ సిరీస్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. యాక్చువల్గా మీరు కానీ బయట UPSC కోర్సెస్ తీసుకుంటే మీకు టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వరు, అది పక్కా. మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్ టైంలో కానీ లేకపోతే ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత మెయిన్స్ టైంలో కానీ 10,000, 15,000, 20,000 కట్టి ఆ టెస్ట్ సిరీస్లు తీసుకోవాలి. బట్ ఎవరైతే మన దగ్గర UPSC 0 to Zenith కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఈ రెండింటికి కావాల్సిన టెస్ట్ సిరీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ఇది సో దిస్ ఈజ్ ద బ్యూటీ. చాలా అంటే చాలా వాల్యుబుల్ ఆపర్చునిటీ. 30,000లోనే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ, లైవ్ క్లాసెస్, ఎప్పుడన్నా మిస్ అయితే రికార్డెడ్ క్లాసెస్ అన్నీ ఉంటాయి, ఎన్నిసార్లు అయినా సరే చూసుకోవచ్చు. అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం, అది కూడా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. సో ఇంత వాల్యుబుల్ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఈ ఆఫర్ ఏదైతే ఉందో ఇది కేవలం November 30 వరకే ఉంటుంది. ఫ్రమ్ December 1st నుంచి ప్రైస్ అనేది 50,000కి ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి 6305955532. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఏ సబ్జెక్ట్ అయినా, ఏ ఎగ్జామినేషన్ అయినా, యూ కెన్ కాంటాక్ట్ మీ. దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ 7095769596. మై సెల్ఫ్ వెంకట్, ఫ్యాకల్టీ ఆఫ్ సారం సంపత్రావు ఎడ్యుకేషన్. నేను డీల్ చేసే సబ్జెక్ట్స్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఇండియన్ సొసైటీ. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకేనా? సో నౌ మూవ్ ఆన్ టు ద సెషన్. ఈ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లో కొన్ని ఫ్యూచర్స్ ఉంటాయి, అవి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, సో దిస్ ఈజ్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్. ఇష్యూ చేసేది ఎవరెవరంటే బ్యాంక్స్, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఇది ఎవరెవరు కొనొచ్చు అంటే కామన్ ఇండివిజువల్స్, కార్పొరేట్స్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఓకేనా, అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, వీళ్ళందరూ వచ్చి కొంటారు. ఓకే, సో ఈ పర్టికులర్ సీడీ ఏదైతే ఉందో దీనికి ఒక టెన్యూర్ అనేది ఉంటుంది. ఓకేనా? దీనికి ఒక టెన్యూర్ అనేది ఉంటుంది. ఆ టెన్యూర్ కంప్లీట్ అయిన తర్వాత నేనేం చేస్తానంటే ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇదిగో నీ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అని చెప్పి అది బ్యాంక్ వాడికి ఇచ్చేస్తే నేను ఎంతైతే మనీ ఇన్వెస్ట్మెంట్ చేశానో ఆ మనీని దానికి సమ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని యాడ్ చేసి వాడు నాకు ఇస్తాడు. ఆ ఇంట్రెస్టే నాకు ప్రాఫిట్ అనమాట. ఓకేనా? సో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో జనరల్గా సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన
టెన్యూర్ అనేది ఫిక్స్డ్ టెన్యూర్ మళ్ళీ మధ్యలో మార్చడానికి కుదరదు. సో టెన్యూర్ ఎలా ఉంటుందంటే, ఒకవేళ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ని ఈ బ్యాంక్స్ కానీ ఇష్యూ చేస్తే వాటికి టెన్యూర్ 7 days నుంచి 1 year లోపు ఉంటుందన్నమాట. 7 days నుంచి 1 year లోపు ఉంటుంది. ఫర్ సపోజ్ నేను ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను. సో నా ఇష్టం, నేను ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. 7 days నుంచి 1 year లోపు ఏదైనా ఒక సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ని నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఎంతైతే టెన్యూర్ని సెలెక్ట్ చేసుకుంటానో దాన్ని బట్టి వాడు నాకు ఎక్కువ పర్సంటేజ్ని ఆఫర్ చేస్తూ ఉంటాడు. నేను ఎక్కువ టెన్యూర్ని సెలెక్ట్ చేసుకుంటే నాకు ఎక్కువ పర్సంటేజ్ ఇస్తాడు. అది ఇప్పుడు నేను 7 days ఆప్షన్ని చూస్ చేసుకున్నాను అనుకోండి, సింప్లీ ఏం లేదు, నా మనీని బ్యాంక్లో 7 days పెడతాను. సో ఆ 7 daysకి నేను ఇచ్చిన ప్రిన్సిపల్ అమౌంట్, సో 7 days అయిపోయాక దానికి సమ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని యాడ్ చేసి ఇచ్చేస్తాడు. సో సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ యొక్క టెన్యూర్ ఎంత ఉంటుందంటే 7 days to 1 year. దట్స్ ఇట్. అది ఎప్పుడు బ్యాంక్స్ ఇష్యూ చేసినప్పుడు. ఇక్కడ ఇంకొక గమ్మత్తైన పాయింట్ ఏంటంటే, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పాను కదా, సో వాళ్ళు కూడా ఇష్యూ చేయొచ్చు అని చెప్పాను కదా. సో వాళ్ళు ఇష్యూ చేసే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఏదైతే ఉందో అది లాంగ్ టర్మ్లో ఉంటుందన్నమాట. ఎంత ఉంటుంది సార్ టెన్యూర్ అంటే 1 year to 3 years. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి అవి ఒక డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తూ ఉంటాయి. అవి కలెక్ట్ చేసిన మనీని డెవలప్మెంట్ పర్పస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాయి. సో అందుకనే వాళ్ళు తీసుకున్న మనీని వెంటనే ఇలా షార్ట్ టర్మ్ టెన్యూర్స్తో రిటర్న్ ఇచ్చేయరు. సో అందుకని లాంగ్ టర్మ్ పెట్టుకుంటారన్నమాట. సో ఇది ఒక ఎక్సెప్షన్ కేసు లాగా ఉంటుంది. దీన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. సో బ్యాంక్స్ ఇష్యూ చేస్తే వాటికి టెన్యూర్ వచ్చేసరికి 7 days to 1 year ఎంతన్నా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇష్యూ చేసే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ యొక్క టెన్యూర్ వచ్చేసరికి 1 year to 3 years ఉంటుందన్నమాట. 1 year అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, 1.5, 2 years, 3 years అలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. ఇది ఒక మెయిన్ ఫ్యూచర్. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్. సో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డిపాజిట్ చేస్తానో అప్పుడే నాకు బ్యాంక్ చెప్తుంది, హే మ్యాన్, నేను నీకు ఎంత పర్సంటేజ్ ఇస్తాను. ఓకేనా? నువ్వు సెలెక్ట్ చేసుకున్న టెన్యూర్ వచ్చేసరికి 1 year. ఓకే, బాగుంది. సో 1 year తర్వాత వచ్చి కనపడు, ఈ సిడి సర్టిఫికేట్ నాకు ఇచ్చే, నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రిన్సిపల్ అమౌంట్, ఇప్పుడు నేను చెప్తున్న ఇంట్రెస్ట్, ఇవి రెండు కలిపి ఇచ్చేస్తాను. ఫిక్స్డ్ అనమాట, మధ్యలో మార్చడానికి కుదరదు. ఓకేనా? నేను ఎప్పుడైతే వెళ్ళి డిపాజిట్ చేస్తానో అప్పుడే ఫిక్స్ అయిపోతుంది. తర్వాత కొంచెం తగ్గించడం, పెంచడం ఇలాంటివి ఉండవు. ఓకే, సో ఇది కూడా మెయిన్ ఫ్యూచర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఏంటంటే దే ఆర్ నెగోషియబుల్. సో ఈ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎప్పుడన్నా సరే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే, మనకి కానీ మనీ నీడ్ కానీ వస్తే, అటువంటి సిచ్యువేషన్స్లో ఈ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ని వేరే వాళ్ళకి అమ్మేయచ్చు. ఈ ఫ్లెక్సిబిలిటీ కూడా రీసెంట్గా ప్రొవైడ్ చేశారు. అంటే ఎలాగో చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ నేనున్నాను, నా దగ్గర ఒక 5 lakhs ఉన్నాయి, నేను వెళ్ళి సిడీలో ఇన్వెస్ట్మెంట్ చేశాను. దాని యొక్క టెన్యూర్ వచ్చేసరికి 364 days. పర్ఫెక్ట్. సో నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఒక 1 month తర్వాత లేదా ఒక 3 months తర్వాత నాకు మనీ నీడ్ వచ్చింది, ఏదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది, నాకు ఖచ్చితంగా డబ్బులు కావాలి. ఇప్పుడు నా చేతిలో మాత్రం ఈ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఫామ్ తప్ప ఇంకే వేరే ఏమీ లేవు. నేనేం చేస్తానంటే సెకండరీ మార్కెట్లో కానీ దిగేసి సెకండరీ మార్కెట్లోకి వెళ్ళి, బాబు నా దగ్గర సీడీ ఉంది, ఎవడన్నా కొంటాడా? ఓకేనా? ఆల్రెడీ 3 months కంప్లీట్ అయింది, ఇంకా రిమైనింగ్ టైం పీరియడ్ అవ్వగానే బ్యాంక్ని అడగగానే ఈ అమౌంట్ మీకు ఇచ్చేస్తుంది అని చెప్పి నేనేం చేస్తాను, ఎవడన్నా కొనేవాడు ఇంట్రెస్ట్ చూపిస్తే వాడి దగ్గరికి నేను వెళ్ళి ఈ సీడీని అమ్మేసి సో రిమైనింగ్ అమౌంట్ని నేను తీసుకుంటాను. సో గుర్తుపెట్టుకోండి, సో జస్ట్ 3 months అయ్యాయి. సో ఇప్పుడు నేను వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే వాడు నాకు 5 lakhs ఇస్తాడా? కొనేవాడు సచ్చినా ఇవ్వడు. ఎందుకంటే వాడు ఇంకా అరౌండ్ ఒక 9 months దాకా వెయిట్ చేయాలి. 9 months దాకా వాడు వెయిట్ చేయాలి. సో ఈ 9 months వాడు వెయిట్ చేసినందుకు వాడికేంటి ప్రాఫిట్? అవునా? సో వాడు ఏం చేస్తాడంటే నాకు 5 lakhs కాకుండా 3 lakhs ఇవ్వటమో లేకపోతే 2.5 ఇవ్వటమో అలా అనమాట. అలా చేస్తూ ఉంటాడు. ఈ రిమైనింగ్ అమౌంట్ వీడికి వచ్చే ప్రాఫిట్. ఇలా వాడు నేను మాట్లాడుకున్న ఒక డీల్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ పర్టికులర్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నెగోషియబుల్. నాకు ఎప్పుడైతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చిందో ఎవడైతే బయట కొనడానికి రెడీగా ఉన్నాడో వాడికి నేను అమ్మేసుకోవచ్చు. ఓకేనా? రైట్. అండ్ దీంట్లో కనిపించే ఇంకొక మెయిన్ ఫ్యూచర్ ఏంటంటే మినిమం ఇన్వెస్ట్మెంట్.
సో మనం బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి ఇదిగో నా దగ్గర రూపాయి ఉంది, ఇన్వెస్ట్మెంట్ తీసుకో, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, నా దగ్గర ఒక 10 రూపీస్ ఉన్నాయి, ఒక 100 ఉన్నాయి, ఒక 1000 ఉన్నాయి, ఒక 10,000 ఉన్నాయి, ఒక 50,000 ఉన్నాయి అని చెప్తే చల్లదనమాట. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఒక సర్టెన్ అమౌంట్ చేయాలి. ఆ అమౌంట్ ఎంత అంటే మినిమం వచ్చేసరికి 5 lakhs. ఓకేనా? చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్, రీసెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇది. ఒకప్పుడు సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 1 lakh ఉండేది. దాన్ని ఇప్పుడు ఇంక్రీజ్ చేసి 5 lakhs చేశారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే నా దగ్గర ఖచ్చితంగా 5 లక్షలు ఉంటేనే నేను వెళ్ళి బ్యాంక్లో సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేయగలను, లేకపోతే కుదరదు. నా దగ్గర 4 lakhs ఉన్నా సరిపోదు, 4,99,000 ఉన్నా కానీ సరిపోదు. ఖచ్చితంగా 5 lakhs మినిమం అమౌంట్ ఉంటేనే నేను ఇన్వెస్ట్మెంట్ చేయగలను అనమాట. ఓకే, మరి మ్యాక్సిమం ఎంత సార్ అంటే ఇట్ కెన్ బి ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 5 lakhs. సో 5 lakhs తర్వాత నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మధ్యలో తక్కువ 7 అలా చేయడానికి కుదరదు. 5 తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ వచ్చేసరికి 10 తర్వాత 15 lakhs, 15 తర్వాత 20 తర్వాత 25, అలా మల్టిపుల్స్ ఆఫ్ 5 lakhs మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఈ ఫ్యూచర్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎర్లియర్ ఇట్ వాజ్ 1 lakh అండ్ మల్టిపుల్స్ ఆఫ్ 1 lakh అలా ఉండేది. తర్వాత దాన్ని మార్చేసి మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 5 lakhs అండ్ ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ వచ్చేసరికి మల్టిపుల్స్ ఆఫ్ 5 lakhs. దీస్ ఆర్ ద మెయిన్ ఫ్యూచర్స్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్. ఫిక్స్డ్ టర్మ్ ఉంటుంది. సో బ్యాంక్స్ ఇష్యూ చేస్తే 7 days to 1 year. ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇష్యూ చేస్తే 1 to 3 years ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట. సో డిపాజిట్ చేసేటప్పుడు మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎంతైతే చెప్తారో సో ఆ టెన్యూర్ అయిపోయేంత వరకు అదే ఇంట్రెస్ట్ రేటు కొనసాగుతుంది. మధ్యలో పెంచడం తగ్గించడం అనేది ఉండదు. సో నెగోషియబుల్. సో మనకి ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే మనం వేరే వాళ్ళకి అమ్మేయచ్చు, లేదు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కూడా మనం రిటర్న్ తీసేసుకోవచ్చు. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మినిమం ఇన్వెస్ట్మెంట్. సో మినిమం నా దగ్గర 5 lakhs ఉంటే కానీ నేను దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేను. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అవి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ రిస్క్. ఇన్ఫ్లేషన్ వల్ల రిస్క్ ఉందన్నమాట. అంటే ఏంటి సార్? ఫర్ సపోజ్ ఈరోజు నేను ఒక 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశాను. దాని యొక్క టెన్యూర్ వచ్చేసరికి 364 days. వాడు నాకు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే ఇంట్రెస్ట్ రేట్ని ఆఫర్ చేస్తాడు. ఆ ఇంట్రెస్ట్ రేట్ని మార్చడం కుదరదు. 364 days అయ్యాక నా 5 lakhsకి ఈ ఇంట్రెస్ట్ రేట్ని యాడ్ చేసి నాకు డబ్బులు ఇస్తాడు. ఒకవేళ ఈ 364 daysలో బయట ఎకానమీలో ఇన్ఫ్లేషన్ భయంకరంగా పెరిగిపోతే నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన 5 లక్షల యొక్క విలువ 364 days తర్వాత పడిపోతుంది. ఈ 5 lakhs ఏవైతే ఉన్నాయో వీటి యొక్క పర్చేసింగ్ పవర్ పడిపోతుంది. ఇన్వెస్ట్మెంట్కి ముందు నా దగ్గర ఉన్న 5 lakhsతో నేను ఒక మారుతి సుజుకి కారు కొనే సిచ్యువేషన్లో ఉన్నాను. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. 364 days తర్వాత ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి ఆ కార్ యొక్క ప్రైజెస్ పెరిగిపోయి ఇప్పుడు నాకు వాడిచ్చిన 5 lakhsతో నేను ఆ కార్ని కొనలేని పరిస్థితి వస్తుందన్నమాట. అంటే దీన్ని ఏం చెప్పొచ్చు అంటే ఇన్ఫ్లేషన్ రిస్క్. సో ఎప్పుడైతే మనకి ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేసుకొని ఇంట్రెస్ట్ రేటు ఉండదో అటువంటి టైమ్స్లో ఇన్ఫ్లేషన్ రిస్క్ అనేది ఉంటుందన్నమాట. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్స్తో ఇదే ఒక ప్రాబ్లం. ఈ పాయింట్ని మీరు ఖచ్చితంగా మెయిన్స్లో రాయొచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పాయింట్. రైట్. నెక్స్ట్ నెగిటివ్ ఏంటంటే పెనాల్టీ ఫీజ్. సో ఇప్పుడు నేనున్నాను, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను. టెన్యూర్ వచ్చేసరికి 364 days. నాకు ఒక 3 months 4 months తర్వాత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది. సో నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి నేను ఒక 3 months బ్యాక్ ఇలా ఇన్వెస్ట్మెంట్ చేశాను, నాకు ఇప్పుడు అర్జెంట్ అవసరం, నా మనీ నాకు ఇచ్చేయండి అని చెప్పి అడిగితే వాడేమంటాడంటే ఓకే నువ్వు 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసావు, ఇచ్చేస్తాను, బట్ నేను నీకు చెప్పిన ఇంట్రెస్ట్ రేట్ అయితే ఇవ్వను. నేను నీకు స్టార్టింగ్లో 10% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తానన్నాను కదా, సో నేను అంత అయితే ఇవ్వలేను. సో ఇప్పటి వరకు నీ 3 monthsకి నేను జస్ట్ ఒక 6% ఒక 5% మాత్రమే యాడ్ చేసి ఇస్తాను. ఎందుకంటే దిస్ ఈజ్ ద పెనాల్టీ. ఎందుకంటే నువ్వు చెప్పిన మాట ప్రకారం 364 days తర్వాత వస్తానన్నావు, బట్ నువ్వు అగ్రిమెంట్ని ఉల్లంఘించి ఇప్పుడే వచ్చి మనీ అడుగుతున్నావు కాబట్టి, అవసరం నీది కాబట్టి నీకు ఇస్తానన్న 10% ఇంట్రెస్ట్ని తగ్గించి జస్ట్ 5% మాత్రమే ఇప్పుడు వరకు ఉన్న ఈ 3 monthsకి యాడ్ చేసి ఇస్తాను. ఓకేనా అని చెప్పి ఇలా పెనాల్టీ వేస్తారన్నమాట. ఓకే రైట్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మినిమం ఇన్వెస్ట్మెంట్.
మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత 5 ల్యాక్స్. ఒక కామన్ పీపుల్ 5 ల్యాక్స్ని ఇన్వెస్ట్మెంట్ చేయగలరా? అందరూ చేయలేరు కదా. సో ఒక 1 ల్యాక్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, 2 ల్యాక్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, 3 ల్యాక్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, 4 ల్యాక్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు మినిమం ఇన్వెస్ట్మెంట్ 1 ల్యాక్ ఉండేది, చక్కగా అందరూ ఇన్వెస్ట్మెంట్ చేసే ఫీజిబిలిటీ ఉందన్నమాట, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. బట్ ఇప్పుడు ఎప్పుడైతే మినిమం ఇన్వెస్ట్మెంట్ 5 ల్యాక్స్ చేశారో చాలామంది ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేయలేరు. ఈ పాయింట్ని కూడా మనం నెగిటివ్లో రాయొచ్చు అనమాట. ఖచ్చితంగా 5 ల్యాక్స్ ఉంటేనే నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయగలవు. సో చాలామంది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. సో బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ని కోల్పోయారు. ఓకేనా. యాక్చువల్గా ఏంటంటే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లో సమ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుందన్నమాట. సో మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మనం బ్యాంక్స్లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో మనం మనీ వేసి కొంతకాలం ఉంచితే బ్యాంక్ మనకి సమ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని యాడ్ చేసి ఇస్తుంది. ఇది బాగానే ఉంది. ఇంకొక సైడ్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ పరంగా మనం ఫిక్స్డ్ టెన్యూర్ వేసి సమ్ అమౌంట్ కానీ ఇందులో వేస్తే ఇక్కడ కూడా మనకి ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది. బట్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లో ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ అనమాట. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లో మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ, సేవింగ్స్ అకౌంట్లో మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ. సో ఇక్కడ ఖచ్చితంగా అందరికీ ఈ పర్టికులర్ ఫీజిబిలిటీని యూటిలైజ్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ని జనరేట్ చేసుకునే ఫీజిబిలిటీ ఉంది. బట్ ఇప్పుడు ఏమైంది, మినిమం ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి 5 ల్యాక్స్ చేసేసారు. సో ఇప్పుడు చాలామంది వెనక్కి తగ్గుతారన్నమాట. సో ఇన్వెస్టర్స్ తగ్గిపోతారు. కామన్ ఇండివిజువల్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాఫిట్ని ఎర్న్ చేయలేడు. సో ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఎక్కువ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ మనం తీసుకురాలేము, ఎక్కువ మందికి ఆప్షన్స్ కూడా మనం ప్రొవైడ్ చేయలేము. చాలా తక్కువ మంది మాత్రమే ఈ పర్టికులర్ ఆప్షన్ని యూటిలైజ్ చేసుకోగలరు అనమాట. దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్. సో చాలా కాంప్రహెన్స్గా మనం మాట్లాడుకున్నాం సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ గురించి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కాంప్రహెన్స్గా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.